తెలంగాణలో మహిళల భద్రత కోసం అంటే ఒంటరిగా ప్రయాణించేటువంటి మహిళల భద్రత కోసం ఆటోల్లో ఒక కొత్త విధానాన్ని అయితే తీసుకొస్తున్నారు. సాధారణంగా ఏదైనా ప్రాబ్లం వస్తే మనకి ఇక్కడ దిశ యాప్ అయితే ఉంది. ఒక్కొక్కసారి మీరు ఎమర్జెన్సీ సమయంలో 100కి డయల్ చేసినా లేకపోతే 112కో ఏదైనా డయల్ చేసినా వాళ్ళు కాల్ రిసీవ్ చేసుకోవడం, మనం ఎక్కడున్నాము ఏంటి ఆ ప్రాంతం చెప్పడం, మేము ఇలా ఒంటరిగా ప్రయాణిస్తున్నాం, ఇలా పక్కకి తీసుకెళ్తున్నారు, ఇలా ఏ ప్రాబ్లం ఉన్నా వాళ్ళకి చెప్పాలంటే ఆ ఏరియా కూడా తెలియకపోవచ్చు. పైగా కాల్స్ కలవడం, మళ్ళీ వాళ్ళు రిటర్న్ చేయడం, ఇది ఒకసారి ఫోన్ చేసి పరిస్థితులు కూడా లేకపోయి ఉండొచ్చు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఈ కొత్త విధానాన్ని తీసుకొచ్చారు. ఏంటి అంటే కనుక ఇప్పుడు స్టార్టింగ్లో అయితే ఒక 800 ఆటోలకి వెనకాల స్టిక్కర్స్ వేసేస్తున్నారు. కూర్చున్న వెనకాలకి మనకి వెదర్ కనబడేలాగా, లేడీస్ ఎవరైతే వెనకాల కూర్చుంటారో వారికి కనబడేలాగా డ్రైవర్ వెనక సీట్కి ఒక క్యూఆర్ కోడ్ అయితే కనుక పెద్దగా ఒక క్యూఆర్ కోడ్ అయితే స్టిక్కర్స్తో పాటు అంటిస్తున్నారు. ఎప్పుడైతే మన మొబైల్లో జస్ట్ ఫోటో కానీ స్కానర్ కానీ ఆన్ చేసి కెమెరా ఆన్ చేసి ఆ క్యూఆర్ కోడ్ని ఇలా స్కాన్ చేయగానే అక్కడ ఎమర్జెన్సీ బటన్ ఒకటైతే కనిపిస్తుంది అంటున్నారు. ఆ బటన్ ప్రెస్ చేయగానే మొత్తం ఆటో ఉన్నటువంటి లొకేషను, అలాగే ఆటో డ్రైవర్ డీటెయిల్స్, అలాగే మీరు ఉన్న ప్రాంతం, అది ఏ ప్రాంతంలోకి వెళ్తుంది, ఎటు వెళ్తుంది, అన్ని డీటెయిల్స్ ఇమీడియట్గా అక్కడ పోలీస్ కంట్రోల్ రూమ్కి అయితే వెళ్ళిపోతాయి. ఇమీడియట్గా అక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే ఆటోకి సంబంధించి నిఘా పెట్టి వెంటనే అక్కడికి అయితే రావడం జరుగుతుందని చెప్తున్నారు. సో ఇది ప్రాక్టికల్గా ఎంతవరకు పనిచేస్తుంది అనేది పక్కన పెడితే విధానం అయితే బాగానే ఉందనిపిస్తుంది. ఆ మధ్యకాలంలో విజయవాడలో ఒక మహిళ రాత్రి 12 గంటలకి ఆటో ఎక్కి వెళ్తుంటే అతను వేరే దారిలో మళ్లించిపోయాడు. సో ఆవిడ మళ్ళీ పోలీసులకి అది పిలిచి అదంతా ప్రాసెస్ కొంచెం టైం పట్టింది, వాళ్ళు కాల్ చేసి చెప్పడం ఇదంతా కూడా. ఇప్పుడు ఇలాంటిది జస్ట్ స్కాన్ చేస్తే ఇమీడియట్గా కింద ఎమర్జెన్సీ బటన్ ఉంటుందన్నారు. ఆ బటన్ ప్రెస్ చేసి వదిలేస్తే పోలీసులతో పాటు మీ కుటుంబ సభ్యులు ఎవరిదైతే ఎమర్జెన్సీ నెంబర్స్ పెట్టుకుంటారో వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ వెళ్ళే విధంగా ఈ యాప్ని అయితే చేస్తామని చెప్తూ ఉన్నారు. సో చూడాలి మరి ఇది ఎంతవరకు పనిచేస్తుంది ఏంటనేది. ప్రస్తుతానికి ఒక 800 ఆటోలకి అయితే స్టార్టింగ్లో ఈ క్యూఆర్ కోడ్లతో సిస్టమ్ అయితే పెట్టారు. మరి మిగతా ఆటోలన్నిటికీ కూడా త్వరలో రానున్నట్లు ఉంది, చూడాలి.